కలవకు అది హరీష్ రావుని మాత్రం వదులుతలేదు. బండజింక బండజింకని బండజింక పట్టినట్లే పట్టింది. అసలు వదులుతలేదు. మరి ఎంత మేరకు నష్టం జరుగుతుంది అనేది నిజంగా మామూలు ఏ విషయం ఏం కాదు. అంత ఈజీ అనుకుంటున్నాం కానీ మనం ఏదో మనం కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేస్తున్నామో కానీ మామూలు ఆరోపణలు కాదు. ఇప్పుడు కాంగ్రెస్కు లాభం కవిత వల్ల మంచి మంచి ఆయుధాలు ఇట్లా మెత్తగా నూరి ఇస్తుంది. మీరే కదండి బ్రహ్మాండంగా 10 ఏళ్ళు పాలించర్రు. ఇంకెంత టైం కావాలి మీకు? మీ నాయన్నే కదా చేయలేంది. ఎందుకు చేయలేదు మరి? ఇలా రకరకాల మొన్న ప్రెస్ మీట్ పెట్టి గజం గజం మాట్లాడుతున్నాడు దుంకి. కేసీఆర్ డైలాగులు పెద్ద పెద్ద కొడుతున్నాడు. మరి మీరే కదా ఉన్న ఒక్కటే ప్రెస్ మీట్లా బీఆర్ఎస్ను కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని కేసీఆర్ను హరీష్ రావును అరుచుకున్నారు. బీఆర్ఎస్ టైంలో కూడా నీటి వాటాల విషయంలో కృష్ణా జలాల విషయంలో లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఆ ప్రాజెక్టు విషయంలో తూర్పార పట్టింది ఓ రకంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా తక్కువేం లేదు. ఆయన కూడా 10 రూపాయలు కేటాయించింది లేదు, దాన్ని ముందుకు పంపిస్తున్నది లేదంటారు. అసలు పాలమూరు రంగారెడ్డి పథకం ఎప్పుడు అసలు ప్రారంభించాలి? అది ఎప్పుడు పూర్తవుతుంది అంటున్నా. ఇంకెంత టైం కావాలి? ఈయననేమో నిధులు లేవంటాడు. ఆయననేమో అడవులుగా నిధులు ఉన్నాయని ఆయన చెప్పిండు గతంలో. మరి ఆయన పూర్తి చేయలేదు. ఈయననేమో నిధులు లేవంటాడు. ఎవరు చేయాలి? ఇక మేమే కూలీ అంతా ప్రజలే పోయి కూలీలాగా పోయి చేయాలనేమో మరి లాస్ట్కు. అందరు దొంగలే కదా. ఇప్పుడు కవిత చెప్పినట్లు ఎవరేం సుఖం కాదు కదా. అందరు దోచుకున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎవరేం సుఖం కాదు. ఇక ఇక ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేస్తాం? అట్లా అయిపోయినాయి రాజకీయాలు.